వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేషనల్ మీడియా బాబు మంత్ర జపం ప్రస్తుతానికి ఎక్కడ చూసినా సరే, ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ నా సోషల్ మీడియాలో నేను కూడా చాలా షేర్ చేశాను అనుకోండి. ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఇన్స్పిరేషన్. ఒకసారి మళ్ళీ ఆ చరిత్రని ఏం జరిగింది అనేది తెలుసుకుంటూ ఉంటే, చూస్తూ ఉంటే, యెస్, ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఫెయిల్ అవుతూ వచ్చింది, ఎక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది అన్నదానికి సమాధానాలన్నీ గత 2 రోజుల నుంచి కూడా దొరుకుతున్నాయి. నిజం. నేను చాలా సార్లు చెప్పా. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది ఏంటి అంటే, చేసిన దాన్ని సరైనటువంటి రీతిలో చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతూ వస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళు బురద జల్లుడు రాజకీయాలు చేస్తుంటే, చల్లుతున్నారులే ఎందుకు అని తుడిచేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, దానికి తగ్గట్టుగా టిట్ ఫర్ టాట్ అనేది ఇప్పటివరకు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇది ఒకటి. అట్ ద సేమ్ టైమ్ ఇదే మెయిన్ చేసింది చెప్పుకోవడం, నిజాన్ని బయట ప్రజలకు తెలియజేయడం. అంటే అబద్ధ ప్రచారం జరుగుతుంటే నిజాన్ని ప్రాపర్‌గా తెలియజేయడం. అంటే వాళ్ళ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అనేవి కాస్త తక్కువగా ఉన్నాయి అన్నటువంటి ఒక పాయింట్. ఇవన్నీ నాకు మనసులోకొచ్చాయి. ఆ వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత. అంటే నేను చాలా సార్లు చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గాదు. తెలుగుదేశం పార్టీకి సింపథైజర్‌ని గాదు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి. నేను ఆయనకి అభిమానిని. ఎప్పటికీ కూడా. ఎప్పటికీ కూడా నేను ఆయనకి అభిమానిని మాత్రమే. సో, దాంతోటి నేను చాలా సార్లు చెప్పాను. చాలామందుంటే తెలుగుదేశం పార్టీ వాడివా అది ఇది అని చెప్పి. ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. సో, ఇందుకిప్పుడు నేషనల్ మీడియా అన్న పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నాను ఇది. యెస్, 2014-19 వరకు నేషనల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గురించి ఎటువంటి వార్తలు మనం చూసాం? నథింగ్. ఇండియా టుడే కాంక్లేవ్స్ అని ఇవి పెట్టినప్పుడు ఏదో ఎలక్షన్ టైమ్‌లో మాత్రమే. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గురించి నేషనల్ మీడియా అసలు మాట్లాడింది లేదు. నెగెటివ్ ప్రాపగండా ఎక్కువుంది ఇంకా మాట్లాడితే. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి దాంట్లో ఇంకా ఇండియా టుడే వాళ్ళైతే ఆహ్, వాళ్ళంతట వాళ్ళే ఎప్పుడో 1999లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో, వాట్ ఈస్ ద సీఈఓ ఆఫ్ ఏపీ, ద న్యూ చాప్టర్ బిగిన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద కార్పొరేట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ హ్యాపెనింగ్. ఈ టైప్‌లో అక్కడ ఏం జరుగుతోంది అసలు మొత్తం ఎంటైర్ ఇండియా చూడడం గాదు. ప్రపంచం మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ని చూస్తోంది అన్నటువంటివి. కామన్‌వెల్త్ గేమ్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ గావచ్చు, లేదంటే మన ఆహ్, ఇవి నేషనల్ గేమ్స్ గావచ్చు, అన్నిటికి ఆంధ్రప్రదేశ్ ఎలా వేదిక అయ్యింది? ఏం చేసింది? ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహణ గావచ్చు, ఇవన్నీ ఎలా జరిగాయి? అలాగే డెవలప్‌మెంట్ అన్నదానికి, హైటెక్ సిటీ అన్నదానికి అసలు ఏంటి చంద్రబాబు విజన్ అంటే ఏంటి? మాట్లాడితే విజన్ అంటాడు. విజన్ 2020 డాక్యుమెంట్ అంటాడు. అబ్దుల్ కలాం గారి పేరు చెప్తాడు. ఏంటిదంతా అని చెప్పి వాళ్ళిచ్చినటువంటి వీడియోని ఒకసారి చూస్తే, వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని, నేను చదువుకునే రోజుల్లో నేను అనుభవించినటువంటి ఆనందం. నాకు మళ్ళీ ఒకసారి అవి గుర్తొచ్చాయి. మళ్ళీ ఎందుకిప్పుడు? యెస్, 2 రోజుల నుంచి చూస్తున్నాం. 2, 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఇవాళ కూడా ఎన్‌డీఏ మీటింగ్‌లో అనౌన్స్‌మెంట్ చూస్తూ ఉంటే ఆహ్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హూ ఈస్ సిట్టింగ్ బిసైడ్ టు చంద్రబాబు నాయుడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూర్చుంటున్నారని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటున్నారని ఎందుకు? సో, ఎందుకింత అంటే యెస్, ద హ్యూజ్ మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్‌లో రావడం. అలాగే బీజేపీ కేవలం 240 సీట్లకి మాత్రమే పరిమితం అవ్వడం. కేంద్రంలో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత, దానికి సపోర్ట్ కావాలి. బీజేపీ ఎన్ని స్థానాలు ఎక్కడెక్కడ గెలుచుకున్నా, ఏం చేసినా యూపీలో చతికిలబడింది. దక్షిణాదిలో కాస్తంత మెరుగు. అందులోనూ తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు లేదు అంటే ఈరోజు ప్రభుత్వం మారుండేది. నిజంగానే ప్రభుత్వం మారుండేది. సో, ఈ నేపథ్యంలో సరే, ఈ 10 ఏళ్ల పాటు మీడియాని ఎవరు కంట్రోల్ చేశారు? ఎవరి కంట్రోల్‌లో ఉండి ఎందుకు మాట్లాడలేదు అనేది పక్కన పెడితే, ఇప్పుడు స్వచ్ఛందంగా అంటే ఒకళ్ళు చెప్పక్కర్లేకుండా, అంటే క్షమించాలి. ఒకళ్ళ ఒకళ్ళు చెప్పాలి ఇది అని లేకుండా చంద్రబాబు నాయుడుకి ఎక్కడా లేని ఎలివేషన్స్, అంటే అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు సడెన్‌గా గుర్తొచ్చి బాబు మంత్రజపం చేస్తూ వచ్చారు. నాకిక్కడ ఒక క్వెషన్ వస్తోంది. నిజంగానే ఆయన చాలా టాల్ లీడర్. అంటే బాగా పొడుగ్గా ఉన్నాడని కాదండి. చాలా పెద్ద లీడర్ అని చెప్పి. ఇంటర్నేషనల్ లెవెల్ స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఆయన. ఒక రాజనీతిజ్ఞుడు. అటువంటి వాళ్ళకి సామాన్యంగానే మీడియా హైప్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మరి అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక విజనరీని
53 రోజుల పాటు జైల్లో అక్రమంగా పెడితే, తప్పుడు కేసుల్లో వేర్ ఇస్ దట్ నేషనల్ మీడియా గాన్? లోకేష్ వెళ్ళి మీడియా హౌసెస్ చుట్టూ తిరిగి ఢిల్లీలో ఇది జరిగింది, ఇలా ఉంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఆ మూమెంట్ నుంచి ఈరోజు లోకేష్కి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా జూమ్ కాల్స్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. రాజీవ్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే సరే ఎలక్షన్ మూమెంట్లో వచ్చాడన్న ఇది అది పక్కన పెడితే, ప్రతి ఒక్కళ్ళు నేషనల్ మీడియా అంతా కాల్ చేసి వాళ్ళు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి ప్లీజ్, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి ప్లీజ్, మాకు చెప్పండి ప్లీజ్ అంటే ఒక అభ్యర్థన అనేది వచ్చింది. దిగి రావడం అంటాను చూసారా, తలకెక్కి దిగి రావడం అంటాను చూసారా, అది ఇప్పుడు కనిపిస్తోంది. ఎస్, ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ మీడియా ఒక టైం పూర్తిగా అమ్ముడుపోయింది. ఇప్పటికీ అందులో ఒక భాగం ఉంది. ఒకానొక సంస్థ ఇప్పటికీ కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆలోచనలు వీటితోటే ఇంకా చేస్తూ వస్తుంది. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ అబద్ధాలు అయితే ప్రచారం అవుతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. అది రేపో మాపో డెఫినెట్గా వాళ్ళకు కూడా ఒక ఇది అనేది కనువిప్పు లాంటిది కలుగుతుంది. ఎందుకంటే 8.5 కోట్ల డీల్ అనేది ఉంది కదా, స్టేట్ ఇమేజ్ మార్చాలి, స్టేట్ ఇమేజ్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఒక డీల్ ఉంది కదా, ఆ డీల్ ప్రకారం అన్నీ కూడా జరుగుతాయి. సో ఎక్కడ ఈ నేషనల్ మీడియాకి ఎందుకు ఇంత ఇది అంటే, ఇంతకు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడం, కూటమి సభ్యుల మద్దతు ఖచ్చితంగా కావాలి అనుకోవడం, దాంతో కింగ్ మేకర్గా, ఎస్ హీ ఈజ్ ద కింగ్ మేకర్, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏడ్చి చచ్చిపోయినా సరే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కింగ్ మేకర్. మళ్ళీ అంటారా, రే నువ్వు కమ్మడు కాబట్టి కమ్మకులను బూడుకుంటూ చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నావు అని. నా కులం ఏమిటో మీకు తెలియదు, చెప్పాల్సినటువంటి అవసరం నాకు అంతకు మించి లేదు. చంద్రబాబు నాయుడు కులం ఏంటో నాకు తెలియదు, ఆయన నాయుడు అంటే ఏంటనేది నేను నిజం చెప్తున్నా. ఈ మాట చాలామంది పెద్దల ముందు కూడా నేను ఒప్పుకున్నా. పవన్ కళ్యాణ్ నాయుడు, చంద్రబాబు నాయుడు, నాకు 2 పేర్లు అంతే. ఆ నాయుడు అంటే ఏంటనేది నాకు మీనింగ్ కూడా తెలియదు. వాళ్ళిద్దరూ ఏ కాస్ట్ అనేది కూడా నాకు తెలియదు అప్పట్లో. సరే ఇప్పుడంటే తెలుసు, రాజకీయాలు ఇవన్నీ చూస్తున్నాం, రోజు వార్తలు చూస్తున్నాం కాబట్టి. సో ఎవరేమన్నా అనుకోండి, ఈజ్ ద కింగ్ మేకర్. ఇవాళ ప్రధాని సంబోధించినటువంటి తీరు, ఆయన మాటల్లో కూడా మార్పు వచ్చింది. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ, భాజపా ఇదే మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ రోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి మాట్లాడితే కూటమి అధికారంలోకి వచ్చింది అన్న మాటలు వస్తున్నాయి. బీజేపీ అన్నది పక్కన పెట్టి ఇకపై అక్కడ కేంద్రంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా ఖచ్చితంగా కూటమి సభ్యుల అనుమతితోటి, ఐ రిపీట్, అనుమతి, చర్చలు జరగాలి, అందరి ఆమోదం పొందాలి. అందరి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోగలుగుతుంది. ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది కలిగించేలా ఉన్న కూటమి సభ్యులు చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కక్షపూరిత రాజకీయాల్లోకి వెళ్తాం అన్న దాన్ని కూడా ఒప్పుకోకపోవచ్చు డెఫినెట్గా. సో ఎందుకు నేషనల్ మీడియా అన్నదానికే సమాధానం దొరకాలి అన్న ఒక చిన్న ఐడియా నాది. ఆల్మోస్ట్ నాకు దొరికినట్టు ఏంటంటే, మెజారిటీ రాలేదు. సో మెజారిటీ రానప్పుడు ఒకలాగా, మెజారిటీ లేనప్పుడు ఒకలాగా, మెజారిటీ బాగా ఉన్నప్పుడు ఒకలాగా ట్రీట్ చేస్తే అది మీడియా ఎందుకు అవుతుంది? దట్టు నేషనల్ మీడియా మొత్తం దేశం అంతా చూస్తూ ఉంటుంది. క్రెడిబిలిటీ ఆడవాలి కదా. వీళ్ళందరూ చాలా ఉద్దండులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అనేక అంశాల మీద ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ మీడియా హౌస్లు ఇలా చేస్తూ ఉంటే మిగతావి ఎలా ఉంటాయి? సో ఎప్పుడు కూడా ద 4th పిల్లర్ మీడియా ఎలా ఉండాలి అనేది ఇక్కడి నుంచి అయినా సరే మార్పు రావాలి అని నా కోరిక. న్యూట్రల్గా ఉండాలి, ఎస్ డెఫినెట్గా. మంచి ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలి. భజన మాత్రమే చేస్తూ కూర్చుంటామంటే కుదరదు. పొగడత వేరు, భజన వేరు. మంచి పని చేశారు అన్నప్పుడు ఎస్ నిజంగా ఆయనకు ఆ క్వాలిటీ ఉంది, అది చేశారు అని పొగడ్డం వేరు. అంటే ఇప్పటివరకు నేను చేసిన చంద్రబాబు నాయుడు ఇక్కడ భజన అనుకుంటారు కదా, నేను ఆయన పొగుడుతున్నాను, అడ్మిరేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఒక మిత్రుడు కలిశాడు, కరెక్ట్గా ఎన్నికలకి 4 రోజుల ముందు ఒక మిత్రుడు కలిశాడు. నేను ప్రయాణంలో ఉంటే నన్ను ఒక చోట డ్రాప్ చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చామంటే, నేను ఒక మాజీ వాలంటీర్ అన్న, నాకు అక్కడ ఉపాధి అవకాశం సరిగ్గా లేక, నాకు దాంట్లో రాక నేను ఇక్కడికి వచ్చి చేశాను. మరి ఏంటి ఇంకా నువ్వు వైఎస్ఆర్సీపీని గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అడ్మిరేషన్ అంటావు అంటే చెప్పాడు క్లియర్గా. 10 ఏళ్ల పాటు పోరాటం చేశాడన్న, ఆ పోరాటం మాకు నచ్చింది. ఎస్ ఆయన దృష్టిలో అది పొగడతది, భజన కాదు.
సో ఇలాగ డిఫరెన్షియేషన్ ఉండాలి. సో మీడియా కూడా ఈ భజన అనేది పక్కన పెట్టి ఎప్పుడైతే పొగడడం, తెగడడం నేర్చుకుంటాయో, అఫ్‌కోర్స్ తెలిసినవే మర్చిపోయాయి. ఇవి నేర్చుకుంటాయో అప్పుడు మళ్ళీ పరిస్థితులు చక్కబడతాయనేది నా యొక్క అభిప్రాయం. సో నేషనల్ మీడియా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎప్పుడు మనం ఏం చేశాము? ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం? అన్నటువంటిది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.